ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లోని గ్యాస్ సమస్య అనేది కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు అనే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరికి గ్యాస్ సమస్య. ఈ గ్యాస్ సమస్య ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. గ్యాస్ అనేది మనం తినే ఆహారాన్ని బట్టి గ్యాస్ సమస్య అనేది వస్తుంది. అది ఎలా అంటారేమో, ప్రొద్దుట మీరు టీ అలవాటు ఉన్నవాళ్ళు టీ తాగుతారు, టీ అలవాటు లేని వాళ్ళు టిఫిన్ చేసి టీ తాగుతారు. అది కానివాళ్ళు భోంచేసేస్తారు. భోంచేసిన తర్వాత కొంతమంది భోంచేసేటప్పుడు వాటర్ తాగుతారు. కొంతమంది భోజనం అయిపోయిన తర్వాత వాటర్ తాగుతారు. తర్వాత భోజనం అయిన తర్వాత ఒక గంటలో బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కలిసి నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేద్దాం రా అని పిలిస్తే మగమాటానికి వాళ్ళతో పాటు వెళ్ళి వీళ్ళు కూడా టిఫిన్ చేస్తారు. ముందు తిన్నది కనీసం పావంతు కూడా అరగలేదు. తర్వాత మళ్ళీ దాని మీద ఈ ఫుడ్ పడిపోయింది. ముందు అరగింది, తర్వాత మళ్ళీ వేసేటప్పటికి ఇది కూడా లోపల ముందెళ్ళింది అలాగ ఆగిపోద్ది. తర్వాత దాన్ని ప్రాసెస్లో తీసుకుంటుంది. తర్వాత వెళ్ళింది ఆరాయించుకునే పూర్తిగా గ్రైండింగ్ అయ్యే సమయానికి ముందెళ్ళింది ఏమవుతుందంటే అక్కడ శుభ్రంగా మురిగిపోతుంది. మురిగిపోయి దాంట్లోంచే మనకి గ్యాసు అనేది బయటపడుతుంది. ఈ గ్యాస్ బయటపడిన తర్వాత ఆ గ్యాసు ఎవరితో నేను మాట్లాడేటప్పుడు విపరీతమైన బ్యాడ్ స్మెల్, అపాన వాయువుల కింద నుంచి గ్యాసు, ఇలా కొంత గ్యాస్ కింద నుంచి కొంత గ్యాసు పైనుంచి కొంతమందికి పోతుంది. పోతే ప్రాబ్లం లేదు. కొంతమందికి ఏమవుతుందంటే ఇదే గ్యాసు శరీరం అంతా కూడా తిరుగుతా ఏ టైంలో ఎక్కడో పట్టుకుంటుందో కూడా తెలియదు. ఈ కిడ్నీల దగ్గర మనకి ఒక్కోసారి నొప్పి వస్తూ ఉంటుంది. అది కిడ్నీ దగ్గర గ్యాస్ పట్టేసినప్పుడు వస్తుంటే కిడ్నీ కంప్లైంట్ ఏమో అనుకుంటాం. అలాగే ఈ గుండెల దగ్గర వస్తుంది, ఈ గుండెకి సంబంధించి కంప్లైంట్ ఏమో అనుకుంటాం. అలాగా రకరకాలుగా ఈ గ్యాస్ అనేది మన శరీరం మొత్తం కూడా తిరుగుతూ ప్రతి ఒక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టేస్తుంది గ్యాస్. ఆ గ్యాస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏమండి మాకు గ్యాస్ ట్రబుల్, ఇది ఆవిరి కింద గొంతులోంచి బయటకు వచ్చేస్తుంది, గొంతు మంట వచ్చేస్తుంది, ఏం తినలేకపోతున్నాము తాగలేకపోతున్నాము అని మీరు అడిగినప్పుడు నీకు ఒక్కసారి గ్యాస్ వచ్చిన తర్వాత లైఫ్లో తగ్గదు బాబు, నువ్వు జీవితాంతకాలం మందులు వాడవలసిందే, అందు గురించి ఇగో ఈ టానిక్ ఇస్తున్నాను, ఈ ట్యాబ్లెట్లు ఇస్తున్నా 15 రోజులకి, ఈ తరచూ వాడుతూ ఉండు, ఈ మందులు వాడతాం అయిన తర్వాత మళ్ళీ రా అని మనకు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ మందులు వాడటము, ఈ టానిక్లు వాడటము ఇదంతా కూడా ఉపశమనం. ఎందుకంటే అదేదో తాత్కాలిక ఉపశమనమే తప్ప పూర్తిగా గ్యాస్ సమస్యను అనేది తీసే పరిస్థితి కాదు. ఈ డాక్టర్లు చెప్పే మాటలో గ్యాస్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు లైఫ్లో పోదు అని చెప్పినప్పుడు మీరు ఒక స్టాంప్ వేసేసుకుంటారు. ఓహో నాకు గ్యాస్ సమస్య ఉంది, జీవితాంతకాలం నేను తప్పదు ట్యాబ్లెట్లు మింగవలసిందేనేమో అని మీరు ఒక ప్రింట్ వేసేసుకుంటారు మనసులో. అది చాలా తప్పు. గ్యాస్ అనేది ఎలా వస్తుంది అని దాన్ని మొదలు కనుక్కోవాలి.
అసలు ఎలా పుట్టింది ఆ గ్యాసు? దాన్ని అక్కడే అంతం చేసేస్తే ఆ గ్యాస్ అనేది రాదు కదా అనేది మనం పూర్తిగా గమనించవలసిన విషయం. చూడండి, మనం ఇంటి ముందు డ్రైనేజీ ఉంటుంది, పొద్దున్న నీళ్ళు వాడతాం, తర్వాత ఒక అరగంట పోయాక మళ్ళీ నీళ్ళు వాడతాం. అలా రోజస్తమానం నీళ్ళు వాడుతూ ఉంటే ఆ తడి ఆరక అక్కడ ఏమవుద్దంటే ఆ మురుగు అనేది తయారయ్యి దోమలు అనేది ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే దోమల మందు తీసుకొచ్చి కొడతాం. దోమల మందు తీసుకొచ్చి కొడితే అప్పుడు ఆ దోమలు 1 రోజు 2 రోజులు సర్దుమనుగుతాయి. మళ్ళా మరటి రోజు మళ్ళీ మామూలే, దోమలు పట్టడం ఖాయం, మళ్ళీ మందు తెచ్చి కొట్టడం ఖాయం. అలా కాదు మనం చేయవలసింది. ఆ దోమ అక్కడ పట్టకుండా ఉండాలి అంటే ప్రొద్దుట మనం చక్కగా వాడుకున్నంతసేపు వాడుకొని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ సాయంకాలం వరకు నీళ్లు చుక్క వాడకుండా ఉంటే చక్కగా డ్రైనేజ్ అనేది క్లియర్గా ఆరిపోద్ది. క్లియర్గా ఎప్పుడైతే ఆరిపోయిందో దోమలు వచ్చి చూస్తాయి, చూసి మనకి కావలసింది మురికి, ఆ మురికి అనేది ఇక్కడ లేనప్పుడు మనం ఉండే పని ఏంటి అని ఆ దరిదాపుల్లోని ఉండకుండా ఈ వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో విని మీరు తెలుసుకున్నది ఏంటి? మనం ప్రొద్దుట భోజనం చేసాం, లేదంటే టిఫిన్ చేసాం. టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు ఏమీ ముట్టుకోకుండా ఉండి మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంకాలం వరకు ఏమీ ముట్టుకోకుండా ఉంటే మీకు గ్యాస్ సమస్య అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొకటి దీంట్లో విషయం ఏంటంటే మీరు తినేటప్పుడు వాటర్ తాగొద్దు, తిన్న వెంటనే వాటర్ తాగొద్దు, మినిమం గంటన్నర తర్వాత తాగండి. ఇలా మీరు కరెక్ట్గా పాటించినట్లయితే గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి 2-3 రోజుల్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. గ్యాస్ సమస్య లేని వాళ్ళకి లైఫ్లో గ్యాస్ సమస్యే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తరచూ మేము వీడియో పంపిస్తూ ఉంటాము, మీరు చూసి ఆరోగ్యవంతులుగా తయారవుతారని సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం.